16 మంది వైకాపా చెందిన ఈమెయిల్ అడ్రస్సులు గుర్తుపెట్టుకోండి. 33,000 ఎకరాల రాజధాని కావాలని ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడితే మీరు ఊరుకుంటారండి? నాకు అర్థమవుదు. ఎందుకు అడ్డం పెడతారు రాజధానికి? మొదటిసారండి భూములు తగలబెడతారు, పంటలు తగలబెడతారు. ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. నంద్యాలలో ఓడిపోయారు, కాకినాడలో ఓడిపోయారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కూడా నేర్చుకోరు. కావాలని ఇట్లాంటి పనులు చేస్తే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. కావాలని వైకాపాలు పెట్టారు ఈమెయిల్ ఆధారాలతో సహా మీకు ఇచ్చాం. మీరు ఎవరు పెట్టలా, మీ ఛానల్ మీ పేపర్లో రాయలా, ఆధారాలతో సహా చూపించాం. వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి వైకాపా పార్టీ ఆఫీస్ నుంచి ఈమెయిల్ వెళ్ళాను, మీరు పట్టించుకోవాలా. ఇప్పుడు పట్టించుకొని ఇప్పుడు ఏంటి ప్రజలు కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే కావాలని రెచ్చగొడతారు. ఇట్లా కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. 35,000 ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు 1,600 ఎకరాలు సమస్య ఉన్నప్పుడు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్తారు. అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆగిపోవాలండి వీళ్ళ కోరిక అది. ఒక పక్కనే రాజధాని జరగట్లేదు అంటారు, ఇంకో పక్కన పనులు ఆపేయమంటారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఎందుకు ప్రతిపక్ష నేత సమాధానం చెప్పాడు దీనికి? సూటిగా అడుగుతున్నాను. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఆయన సమాధానం చెప్పారు? ఒక పక్కనేమో చిచ్చు పెడతారు, ఆయన దొరకడు, పారిపోతాడు, అడ్రస్ ఉండదు. మళ్ళీ 3 నెలల తర్వాత కంపడతాడు మళ్ళీ. అంటే మా మధ్య చిచ్చు పెట్టాలా, మీరు దొరకరు, మా సావు మేము సావాలా. అందుకంటే మీరు రావదా, మీరందరూ దొంగలు, గజ దొంగలు. మా రాష్ట్రాన్ని మాకు వదిలేని మేము నీట్గా అభివృద్ధి చేసుకుంటాం. 10 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన అభివృద్ధి మేము చేస్తున్నాం. 50 ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలుసు 2014 ఒక్క సెల్ ఫోన్ తయారవ్వాలా. ఈరోజు భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే 2 ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. వీళ్ళ మాట ఏంటి అది కూడా రానివ్వరు. పట్టిసీమ వ్యతిరేకించారు, హంద్రినివార్ వ్యతిరేకించారు, జిఎన్ఎస్ఎస్ వ్యతిరేకించారు, అనంతపూర్ భోగాపురం వ్యతిరేకించారు, ఇంకో పక్కన పోలవరం వ్యతిరేకిస్తారు. కియా మోటార్స్ తమిళనాడుతో పోరాడి కియా మోటార్స్ తీసుకొస్తే అక్కడ వాళ్ళ సొంత ఇన్ఛార్జ్ వెళ్ళి రైతులు రెచ్చగొడతాడు భూములు ఇవ్వదని. రైతులు చీపో అని తిట్టి భూములు ఇచ్చారు. ఎందుకంటే చేస్తారండి? ఎంతమంది పొట్టుకొడతారు మీరు? మీకు దొంగ పేపర్, దొంగ ఛానల్ ఉంది, ఇష్టారాజ్యంగా రాస్తాం. న్యాయమేనా? ఎందుకు మీరు ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు? నేను సూటిగా అడుగుతున్నా, వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.